ఎన్టీఆర్ కూడా లోపం ఉందట. పాత్రలతో ప్రయోగాలు చేయడం అనే ట్రెండ్ చాలా కాలం క్రితం ఉండేది. కుంటి, గుడ్డి, మూగ పాత్రలు కూడా లీడ్ రోల్స్ లలో వచ్చేవి. కానీ సినిమాలకు కమర్షియల్ హంగులు జోడయ్యాక ఇలాంటివి కనిపించడం మానేశాయి. చేంజ్ అంతా హెయిర్ స్టైల్స్, సిక్స్ ప్యాక్స్, గడ్డం లుక్స్ కి పరిమితం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ మారుతున్నట్టుగా కనిపిస్తుంది. వయసు మీరిన పాత్రలు చేయడంతో పాటు ఏదో ఒక లోపం ఉన్న అంగవికలాంగులుగా నటించేందుకు కూడా వెనుకాడడం లేదు హీరోలు. సుకుమార్ మూవీలో రామ్ చరణ్ వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా నటిస్తున్నాడు. అందగాడులో రాజ్ తరుణ్, రాజా ది గ్రేట్ లో రవితేజ అంధుడి పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రెండ్ ఎన్టీఆర్ వరకు పాకేసింది. ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో జై లవకుశ అనే చిత్రంలో యంగ్ టైగర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో జై పాత్ర నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందని, సినిమాకి ఇదే విలన్ రోల్ అని ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఈ పాత్రకు నత్తి కూడా ఉంటుందట. అసలే నెగిటివ్ రోల్, అందులోనూ ఆవేశం చూపించే పాత్ర. దీనికి తోడు మేనరిజంగా నత్తిని కూడా తగిలించి ఎన్టీఆర్ విశ్వరూపం చూపించేస్తాడని అంటున్నారు.